హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఏవైతే ఆసరా పెన్షన్ల కింద మనకు పెన్షన్లు ఇస్తారో ప్రతి నెల కూడా ఆ పెన్షన్లకు సంబంధించి ఊహించని శుభార్తను అయితే చెప్పారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత పింఛన్లు అయితే తీసుకురావడం జరిగింది. ఇక చేయూత పింఛన్ల కింద మనకు గతంలో ఇస్తున్నటువంటి పెన్షన్ల కంటే భిన్నంగా 2,000 రూపాయలు అనేది పెంచి మనకు గతంలో ఇస్తున్నటువంటి 2,016 రూపాయలు కాస్త 4,000 రూపాయలు అయితే చేశారు. ఇక 4,016 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ కాస్త 6,000 రూపాయలు అయితే చేసిందండి తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ చేయూత పింఛన్లకు కూడా చాలామంది దరఖాస్తు అయితే చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు ఈ ఆసరా పింఛన్ల కింద వస్తున్నటువంటి పెన్షన్ కాస్త చేయూత పింఛన్ల కింద కన్వర్ట్ చేసి మనకు పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి కూడా ముహూర్తం అయితే ఫిక్స్ చేశారంటే మనకు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందులో భాగంగా మనకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటాము, ఎవరికి కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఏవైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 6 గ్యారెంటీలు ప్రకటించామో 6 గ్యారెంటీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పలు మీటింగుల్లో అయితే ఆయన తెలియజేశారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏవైతే ఆసరా పింఛన్లు ఉన్నాయో ఈ ఆసరా పింఛన్లు కాస్త పక్కన పెట్టేసి చేయూత పింఛన్ల కింద పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. అంటే ఏ తేదీన ఇస్తారు, ఎవరికి పెన్షన్లు ఇస్తారు, ఇక ఈ పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఒక కార్డు అనేది ఉండాలి. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియోని తెలుస్తుంది. అలాగే తప్పకుండా పక్కనే షేర్ అనే బటన్ ఉంది, షేర్ పైన నొక్కి మీ దోస్తులకు, మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు ఇలా రకరకాల కేటగిరీలకు సంబంధించినటువంటి మనకు ఆసరా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఇప్పటికీ మన ప్రభుత్వం అయితే డిసెంబర్లో ఏర్పడింది. ఇక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి పెన్షన్లన్నీ కూడా ఇప్పటికే మనకు అమలు చేస్తున్నారండి. ఇప్పటికే వాళ్ళకి పాత పెన్షన్లు జమ అవుతున్నాయి, ఆసరా పెన్షన్ల కింద పాత పెన్షన్లే జమ చేస్తున్నారు. ఇప్పుడు అలా కాదండి, మన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక కొత్త ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే చేయూత పింఛన్లు అయితే తీసుకొస్తాం, ఆసరా అనే పేరునైతే తీసేస్తాం. చేయూత పింఛన్ల కింద మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, నేతనులు, కల్లుగీత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు వీరందరూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 2,000 రూపాయల స్థానంలో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 4,000 రూపాయల పెన్షన్ పెంచినటువంటి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి. ఇక అలాగే దివ్యాంగులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా మనకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారండి, 6,000 రూపాయలు. ఇక ఈ డబ్బులను అయితే విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందండి. ఇక ఈ డబ్బులు ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు, ఎవరికి డబ్బులు వేస్తారు, ఎవరికి డబ్బులు రాదు, ఏ కార్డు అనేది ఉండాలని చూస్తే మనకు గతంలో ఏ విధంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కింద మనకు గుర్తింపు కార్డులు అయితే ఇచ్చిందండి. అంటే మీరు పెన్షన్కు అర్హత సాధించారు, మీకు ఈ పెన్షన్ ఇవ్వడానికి ఈ కార్డు అనేది మీరు చూపించాలి, మీ కార్డు అనేది పెట్టుకోవాలనే ఉద్దేశంతో మనకు గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేసింది. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ చేయూత పింఛన్లకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అంటే ఆసరా పింఛన్లు వస్తున్న వారికి అయితే మనకు కార్డులు ఇస్తారో ఎవరో తెలియదు, కానీ కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో చేయూత పింఛన్లకు వారికైతే మనకు గుర్తింపు కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి. ఈ గుర్తింపు కార్డులను కూడా పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఇందులో భాగంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల నుంచే మనకు పెంచినటువంటి చేయూత పింఛన్లు అయితే ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందిందండి. అంతకులోపు ఈ కార్డులన్నీ కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో ఏ విధంగా ఆసరా పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డులు ఇచ్చారో అదే విధంగా మనకు ఈ చేయూత పింఛన్లకు సంబంధించి కూడా మనకు గుర్తింపు కార్డులు అయితే ఇస్తారండి. ఈ గుర్తింపు కార్డుల వివరాలన్నీ కూడా ఉంటాయి. ఇక ఈ వివరాలన్నీ కూడా ఉన్నవారికి మాత్రమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చేయూత పింఛన్లు అయితే పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పింది. ఇక ఈ అధికారులు కూడా మనకు ఈ కార్డులు అయితే మీకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తారండి. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారందరి దరఖాస్తులను కూడా పరిశీలిస్తున్నాము. ఇందులో ఎవరైతే అర్హత ఉంటుందో వారందరికీ కూడా మనకి ఈ చేయూత పింఛన్ల కింద 4,000 మరియు దివ్యాంగులకు 6,000 రూపాయలు అయితే ఇస్తాము. కాబట్టి కాకంటే మనకు ఈ దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు అనేది ఉండాలండి. అలాగే మీ వయసు ధృవీకరణ ఖచ్చితంగా తప్పనిసరిగా మీకు ఉండాలి. ఇవి అన్నీ ఉంటేనే కూడా మీకు చేయూత పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అన్ని అర్హతలు ఉండి మీరు గతంలో ప్రజాపాలనలో 6 రోజులు అయితే సమయం ఇచ్చారు మనకు, ఈ 6 రోజుల్లోపు ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో
వారందరూ కూడా ఇప్పుడు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు ఏ పథకానికైనా దరఖాస్తు చేసుకొని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. ఇక మొత్తానికి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం అంటే చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఒకసారి మీ వివరాలు చూసుకోండి. ఒకవేళ అర్హత ఉండి అప్లై చేసుకోలేకపోయినా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి ఇప్పుడు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక ఈ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు మనకు గతంలో అయితే బ్యాంక్ అకౌంట్లో వేసేవారండి. ఇప్పుడు ఆ పద్ధతిని మార్చాలని అయితే చూస్తున్నారు, కానీ ఇది కరెక్ట్ అయితే కాదు. ఇంకా మనకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇక మొత్తానికి బ్యాంక్ అకౌంట్లో వేయకుండా చేతికే పంపిణీ చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మనకు ఒకే ఇంట్లో 2 పెన్షన్లు కూడా ఇవ్వాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందిందండి. ఇలా మనకు ఎవరూ లేని కుటుంబాల్లో ఏంటంటే మనకు 2 వృద్ధులే ఉంటారండి. ఒకరికి మాత్రమే పెన్షన్ వస్తుంది, ఇంకొకరికి పెన్షన్ అయితే ఇవ్వదు. కాబట్టి 2 వృద్ధులు ఉన్న వారికి కూడా పెన్షన్ ఇస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఇక వృద్ధులందరికీ కూడా ఈ పెన్షన్తోనే బతుకుతూ ఉంటారు కాబట్టి వారికి ఖచ్చితంగా మనకు 4,000 రూపాయల అంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి చొప్పున 8,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అయితే మనకు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదండి. ఇక మొత్తంగా చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ నెల 20 నుంచి లేదా 25వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్ అయితే పంపిణీ చేయనట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు వితంతువులు వారందరూ కూడా పెన్షన్ కోసం ఎదురు చూడకుండా మీ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఏది ఏమైనా కూడా పెంచినటువంటి చేయూత పింఛన్లు అయితే ఈ నెల నుంచే విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంసిద్ధంగా ఉన్నారండి. ఇక అంతకంటే ముందే మీరందరూ కూడా ఒకసారి మీకు ఏవైతే బ్యాంక్ అకౌంట్లు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కానీ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా కానీ పోస్ట్ ఆఫీస్ ఖాతా కానీ మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే అవకాశం అయితే పెన్షన్ పడే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు గమనించుకోండి. అలాగే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా మీరు కరెక్ట్గా పెట్టుకోండి. అధికారులు కూడా సర్వేకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సర్వేకి వచ్చిన సమయంలో మీరు ఇవన్నీ కూడా చూపించాలి. ఇవన్నీ చూపిస్తేనే మీకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఏది ఏమైనా కూడా మనకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. ఇదే విధంగా మనకు తెలంగాణలో ఆసరా పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఈ మనకు ఆసరా పింఛన్ల స్థానంలో చేయూత అనే పేరుని అయితే తీసుకొచ్చారు. ఈ చేయూత పింఛన్లు అన్నీ కూడా మనకు లబ్ధిదారులకైతే ఇవ్వబోతున్నారు. ఇంకా మనకు ఈ చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు వస్తే ఇంకా మరింత మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు పెరుగుతారని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే అంచనా వేసింది. ఏది ఏమైనా కూడా ఈ నెల 20 లేదా 25 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి పెంచిన పెన్షన్లను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.